పార్టీకి సంబంధించి బిగ్ షాక్ తగిలింది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగిరేసినట్టు తెలుస్తోంది. సో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16లో 7వ వార్డులో, 8వ వార్డులో, 9వ వార్డులో, 6వ వార్డులో, 3వ వార్డులో, 1వ వార్డులో, 4, 11, 12, 15 మొత్తంగా 10 వార్డులకు పైగా బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం 6 వార్డుల్లోనే గెలుపొందింది. సో 10 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులు డైరెక్ట్గా ఇటు కాంగ్రెస్ గెలుపొంది. ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావు సంబరాలు కూడా మొదలుపెట్టేశారంట. ఆయన అక్కడ సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ తొర్రూరు మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 3 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాంట్లో గడ్డపోతారు ఒకటి, ఆ తర్వాత క్యాతనపల్లి అండ్ దీంతో కలిపి తొర్రూరుతో కలిపి 3 కైవసం చేసుకుంది. సో మౌలి గౌడ్ జాయిన్ అయ్యారు మళ్ళీ నాతో పాటుగా. సార్, తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అవుట్ ఆఫ్ 16, 10 బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది, 6 కాంగ్రెస్ గెలుపొందింది. మనోజ్, ఇక్కడ మన ప్రీ పోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్ సర్వేకి స్పష్టమైన తేడా కనిపించింది. ఆ విషయం కూడా మనం చెప్పాము. అక్కడ ఇంతకుముందు జమ్మికుంటలాగే తొర్రూరులో కూడా ముందు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత అది బీఆర్ఎస్ వైపు వెళ్తుందని మనం చెప్పాము. అదే రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. ముందు మనం బీఆర్ఎస్కు 6 చెప్పినప్పటికీ తర్వాత ఇది ఎగ్జిట్ పోల్ తర్వాత అక్కడ పరిస్థితి మారింది. దాదాపు 9 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్ వస్తుందని మనం చెప్పాము. కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ముందు 9 అనుకున్నాం, కానీ తర్వాత దానికి 5 నుంచి 6కు పడిపోతుంది కాంగ్రెస్ బలమని ఏదైతే మనం ఆర్టీవీ చెప్పిందో అది ఖచ్చితంగా నిజమైపోయింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా ఆయన పడ్డ కష్టానికి ఫలితం అయితే కనిపిస్తోంది. ఆ ఏరియాలోనే ఇంటింటికి వెళ్ళారు. నిజానికి ఇప్పుడే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కాదు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన ఈ ప్రాంతంలో తొర్రూరు ఏరియాలో చాలా ఇంటింటికి తిరిగి చాలా ఖచ్చితమైన ఫలితం రాబట్టాలి దీంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యశస్విని రెడ్డి కావచ్చు, లేదా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గందరగోళం ఉంది. చాలా రోజులుగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత లేకపోవటం, కాంగ్రెస్ నాయకుల మధ్యలో గ్రూప్ తగాదాలు, తర్వాత చాలామంది ఇక్కడ మనం చెప్పుకోవాలి కాంగ్రెస్లో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో. దీనివల్ల కాంగ్రెస్ ముందు అనుకున్న దానికన్నా చాలా తక్కువ స్థానాలు గెలుచుకుంది. చాలా అంటే తన చేతిలోకి రావాల్సిన తొర్రూరు మున్సిపాలిటీని చేజార్చుకున్నట్టయింది కాంగ్రెస్. అక్కడ నిజానికి కాంగ్రెస్కు కొంత బలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం గ్రూపు తగాదాలు, తర్వాత నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా కాంగ్రెస్ తొర్రూరును చేజార్చుకుంది. ఈ పరిస్థితిని అక్కడ స్థానిక నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ వైపు ఉన్న తొర్రూరు మున్సిపాలిటీని చాలా ఖచ్చితమైన ఫలితంతో ఒక వ్యూహంతో బీఆర్ఎస్ వైపు మలుపుకున్నారు మనోజ్. రైట్ సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు మరొకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముందుగా ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ మాత్రమే రిజల్ట్ బయటకు వచ్చింది. క్యాతనపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కరీంనగర్లో చొప్పదండి అండ్ మంతని 2 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వరంగల్లో తొర్రూరు బీఆర్ఎస్, డోర్నకల్ కాంగ్రెస్. సో డోర్నకల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ సంబంధించి ఎల్లారెడ్డి రిజల్ట్ వచ్చింది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మెదక్లో గడ్డపోతారం కాంగ్రెస్ అండ్ గడ్డపోతారం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బయటికి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా విడుదల చేస్తున్న రిజల్ట్స్ ప్రకారం నల్గొండలో 4 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో ఇటు ఖమ్మంలో కూడా అశ్వారావుపేటలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పటివరకు 10:30 అంటే 11 గంటలు పూర్తయ్యేసరికల్లా 350 పైచిలకు వార్డుల్లో కాంగ్రెస్, సుమారుగా 200 వార్డుల్లో బీఆర్ఎస్, 100 వార్డుల్లో బీజేపీ గెలుపొందని తెలుస్తోంది. కానీ ఆ రిజల్ట్స్ మాత్రం చూస్తూ ఉంటే కాంగ్రెస్ 1 సైడెడ్గా రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో కమింగ్ బ్యాక్ టు బైన్సాకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా బైన్సా రిజల్ట్స్ చూస్తూ ఉంటే బైన్సాలో ఎంఐఎం 26 మొత్తం 26 వార్డులు ఉన్నాయి. బైన్సాలో ఇప్పటికే 7 ఎంఐఎం గెలుపొందింది, 5 ఇండిపెండెంట్లు గెలుపొందారు. సో ప్రముఖంగా ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ, 2 ఏళ్ల పార్టీకి అధికారంలో కొనసాగుతున్న పార్టీ. కనీసం అక్కడ ఏమాత్రం పబ్లిక్ రెస్పాన్స్ ఇవ్వలేదంటే కొంత షాక్ అని చెప్పాలి. సార్, 116 మున్సిపాలిటీల్లో ఒకటి ఆల్రెడీ ఎంఐఎం స్టాంపింగ్ వేస్తుంది అనుకోవాలా? తప్పకుండా. ఇప్పుడు మనం ఇచ్చిన సర్వేలో కూడా బైన్సాని అవుట్ రైట్గా మనం ఎంఐఎంకు ఇచ్చాము మన సర్వేలో.
నిజానికి మనం ఎంఐఎంకి ఇచ్చిన ఫలితాలు 14 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 26 బైన్సాలో ఉన్నాయి. మనకు తెలుసు బైన్సా అనేది చాలా రిలీజియస్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా తరచుగా అక్కడ మత కల్లోలు జరుగుతూ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా. అందుకే అక్కడ పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇచ్చిన సర్వేలో కూడా నిజానికి ముందు కాంగ్రెస్కి 4, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, ఎంఐఎంకి 14 ఇచ్చాము. ఇండిపెండెంట్లు దాదాపు 5 గెలిచే అవకాశం ఉందని మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ తర్వాత మనం ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ బలం 5 నుంచి 2కు పడిపోవచ్చు, 1 నుంచి 2కు. బీఆర్ఎస్ కూడా బీజేపీ బీఆర్ఎస్ బలం కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పాము. ఇక్కడ బీజేపీ ముందు 3 అని చెప్పినా కూడా దాదాపు 4 నుంచి 5 వరకు బీజేపీ గెలుస్తుందని చెప్పాము. అదేవిధంగా అక్కడ ఎంఐఎం కూడా 14 వార్డులో గెలిచి బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుని చెప్పాము. నిజానికి గత ఎన్నికల్లో కూడా బైన్సా అనేది ఎంఐఎం ఖాతాలోనే ఉంది. ఎంఐఎంకి అది పెట్టని కోటలాగా ఉంటుంది బైన్సా. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఇప్పటిదాకా అయితే అక్కడ ఖాతా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరమైంది. మనం ఇచ్చిన రిజల్ట్ కూడా కేవలం కాంగ్రెస్కి 1, బీఆర్ఎస్కి 1, బీజేపీకి 4 నుంచి 5 ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అయితే మిగతాయి చూసినప్పుడు కూడా కాంగ్రెస్ అయితే మిగతా ప్రాంతాల్లో తన ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా మన నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ దాదాపు 17కి 17 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయని మనం ఏదైతే చెప్తున్నామో అందులో ఇప్పటికే నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, హుజూర్ నగర్, నేరేడుచెర్ల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద అండ్ ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మన కరీంనగర్లో ఇప్పటికీ 13 మున్సిపాలిటీలో 3 చొప్పదండి, మంథని, ధర్మపురి కాంగ్రెస్ విజయం సాధించింది. దీని తర్వాత ఇప్పటికైతే చాలా వార్డుల నంబర్ చూస్తే ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనోజ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా పోటాపోటీగా గెలుస్తుంది. అయితే ఇక్కడ వార్డులు గెలవటం వేరు, ఆ మున్సిపల్ చైర్పర్సన్ కానీ లేదా కార్పొరేషన్ మేయర్ పదవి గెలుచుకోవటం వేరు. 1-2 వార్డులు తక్కువ వచ్చినా కూడా 1-2 వార్డులు దగ్గరికి వచ్చినా కూడా ప్రతిపక్షం కంటే